నమస్తే. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల రోజుల టైం అవుతుంది. అయితే ఈ నెల రోజుల టైంలోనే ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందినోళ్ళు వాళ్ళు ఓడిపోవడం జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో అడ్డగోలుగా రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. అయితే అందులో కొన్ని ఏంటంటే రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్లో కూడా న్యాయం జరగకపోతే ఆ మహిళకు కేటీఆర్ న్యాయం చేయడం జరిగింది అని ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టుకురు. సరే, మరి అదే మహిళ 10 సంవత్సరాల నుంచి న్యాయం చేయమని చుట్టూ తిరిగినప్పుడు ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు మాత్రం కేటీఆర్ గారు పిలిపించుకొని వీడియో తీయించుకొని ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టి చూడండి, తెలంగాణ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు కానీ కేటీఆర్ పట్టించుకుంటున్నాడు, బాధలు తీరుస్తున్నాడు అని. సంతోషం. అయితే వీళ్లకు 10 సంవత్సరాల లోపల జరగంది కేవలం 20 రోజులలో జరిగిపోవాలి. సరే, మంచిదయ్యా కేటీఆర్, నువ్వు పట్టించుకున్నావు, కనీసం ఇట్లనన్నా పని చేస్తున్నావు, సంతోషం. మరి ఇదే పట్టింపు, ఇదే ప్రజల్ని దగ్గర తీసుకోవడము గత 10 సంవత్సరాల నుంచి చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టే వాళ్ళు కాదు కదా. ఎక్కడో ఒక మహిళను తీసుకొచ్చి అదేదో పెద్ద వీడియో తీసి ఆమెకు సహాయం చేసినట్టు అది అందులో పెట్టడం. సరే, ఇట్లనన్నా పని చేస్తున్నావు, సంతోషం. ఇంకో విషయం, ఈ మన కొత్తగా ఒక ఆయన తయారయ్యిండు, రంజిత్ రెడ్డి అంట, జర్నలిస్టు. మరి ఇప్పుడు ఈ కేసీఆర్ అన్నట్టు అనాలో ఏమో మరి నన్ను. ఏమయ్యా రంజిత్, కొంచెమైనా తెలియలేదా నీకు? ఆయన ఒక వీడియో పెట్టిండు, అందులో 6 గ్యారంటీలు కేవలం తెల్ల రేషన్ వాడున్న వాళ్ళకే ఇస్తాడట రేవంత్ రెడ్డి, దీనివల్ల ఉపయోగం ఏమంది, ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి అని పెద్ద పెద్ద క్యాప్షన్లు పెడుతుండు. ఇంకేమంటుండు, తెల్ల రేషన్ కార్డు సగం మందికి లేదు, ఇంకా ఇది 6 పథకాలు బట్టి ఏం లాభం అని అంటుండు. అరే బాబు, నువ్వు చెప్పే స్టేట్మెంట్లోనే ఉంది గత 10 సంవత్సరాల నుంచి ఏం చేసిరో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే నువ్వేమంటున్నావు, సగం మందికి కూడా లేదు తెల్ల రేషన్ కార్డులు అంటున్నావు. కరెక్టే, మరి ఏం చేసిరు? మరి సగం మందికి కూడా లేకపోతే 10 ఏళ్ళ నుంచి ఏం చేసిరు? ఇయ్యొచ్చు కదా. నువ్వు తిడుతున్నావా లేకపోతే పొగుడుతున్నావా అర్థమవుతలేదు మీ నాయకుడిని. నీ స్టేట్మెంట్లోనే ఉంది, నువ్వే ఇజ్జతిస్తున్నావు మీ వాళ్ళే. మరి సరే, మరి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే మరి ఎవరికి ఇవ్వాలి? ఈ రైతు బంధు పేరు, దళిత రైతు బంధు పేరు చెప్పి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పైసలు వేసి 1000 కోట్లు లూటీ అయ్యాలా మీరు చేసినట్టు? అంతేనా నువ్వు చెప్పేది? ఇంకో ఆయన, ఎవరాయన? హరీష్ రెడ్డి, బాగా క్లోజు కేసీఆర్కి, కేటీఆర్కి. ఇంకా వీడియోలు పెట్టిండి. ఇంకా అవి ఏంటంటే, తెలంగాణలో మార్పు మొదలయ్యింది, ఈ మార్పు ఎవరికి కావాలి, కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్ ఉన్నాయి ప్రజాభవన్ దగ్గర ప్రజా దర్బార్ కోసం వచ్చిన వాళ్ళు అని పెట్టిండు. ఓసారి నువ్వు పెట్టిన వీడియో కింద కామెంట్లో చెక్ చేసుకో మిస్టర్ హరీష్ రెడ్డి, ఎంత ఘోరంగా ఉన్నాయంటే. సరే, నువ్వు ఒకటి ఇంత లాజిక్ ఎట్లా మిస్ అయినావో నాకు అర్థమవుతలేదు. అంతమంది దేనికి వచ్చిరు మరి ఆడికి? 10 ఏళ్ల నుంచి వాళ్ళ బాధ, వాళ్ళ గోస ఎవరిని చెప్పుకోవాలో అర్థం కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి సీఎం క్యాంప్ ఆఫీస్లోనే పెట్టిండు కాబట్టి జనాలంతా బయటకు వచ్చి వాళ్ళ గోడుని చెప్పుకోవడానికి వచ్చారు. మీరు 10 ఏళ్ల నుంచి వాళ్ళ సమస్యలు ఇంటే ఇంతమంది రోడ్డు మీదకి వచ్చేటోళ్ళేది? కొంచెమన్నా తెలివి ఉందా నీకు? ఒకసారి కామెంట్లు నీకోసం చదివినిపిస్తా. ఇగో ఇదే పెట్టినావు కదా, చూడు, ఇదే పోస్ట్ పెట్టింది. ఈ కింద కామెంట్లు ఉన్నాయి, ఏమున్నాయంటే, చూడు, ఇంత లైన్ ఉందంటే 10 సంవత్సరాలు మీరు జనాలను పెట్టిన కష్టాలు ఈ లైన్ నిదర్శనం. మీరు కష్టాలు తీర్చి ఉంటే జనాలు ఈ లైన్లో నిలబడకపోయేవాళ్ళట. ఒక సామాన్యుడు పెట్టిండు, ఆయన ఏ పార్టీకి చెందినోడుగా. ఇంకో ఆయన, అంటే గత 10 ఏళ్ల పాలనలో ప్రజల కష్టాలు తీర్చి ఉంటే ఇంతమంది రోడ్లపైకి వచ్చేవారా? పిచ్చి సన్నాసి, గతంలో ఇలా ప్రజల సమస్యలు వినేవారు ఉంటే ఇంతమంది ఎందుకు వస్తారా? బట్టే వాచ్. ఇంకో ఆయన, అరే విధవా, సిగ్గులేదా?
మీ టీఆర్ఎస్ పరిపాలనలో పందికొక్కులు లెక్క బలిసి ప్రజలను పట్టించుకోలేని దద్దమ్మ సౌట ప్రభుత్వం మీది. మీ పరిపాలన జరిగిన అరాచకమే ఈ జనం దరఖాస్తులు. చూసినావా? వాళ్ళు పెట్టినయే, నేనేం రాయలే. కావాలంటే నువ్వు పోయి ఓసారి కింద చెక్ చేసుకో, చదువుకో. ఒకసారి వీడియో పెట్టే ముందు ఆలోచించాలి కదా, మనం ఏం పెడుతున్నాం, దీనివల్ల మన ఇజ్జతే పోతుందని. ఇంకో వీడియో పెట్టిండి ఈయన, ఎవరు అట మన ఏది కండక్టర్ గారు ఒక వీడియోలో ఏం చెప్తున్నాడంటే, ఎవరో మహిళ అంట ఒక బస్ ఎక్కి ఒక దగ్గర తిరిగి మళ్ళా మేకప్ చేంజ్ చేసుకొని మళ్ళా వేరే బట్టలు వేసుకొని మళ్ళీ అదే బస్సులో వచ్చిందంట రిటర్న్, ఏం పని లేకుండా. ఇంకో ఆ వీడియో పెట్టిండు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఇంకో ఇట్లా యూటిలైజ్ చేసుకుంటుర్రు, వేస్ట్ ఈ పథకం అని పెట్టిండు. నీకు కొంచెమన్నా ఏమంటారు తెలివి ఉందో లేదో మరి హరీష్ రెడ్డి. ఇంకా తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టొద్దు, మీ లెక్క మేము తిట్టాం, కొంచెం సమయం పాటిస్తాం. నువ్వు చదువుకున్నామై ఉండి ఏం చెప్పాలి? అమ్మా ఇట్లా యూటిలైజ్ చేసుకోవద్దు, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఈ పథకము. నీకు పని లేకపోతే ఇంట్లో ఉండు కానీ ఇట్లా ఉట్టిగా తిరగకని పెట్టాలి. మరి అదే బస్సులో చాలామంది మహిళలు పోయిర్రు, వాళ్ళకి యూజ్ అయింది కదా ఆ బస్సు, వాళ్ళ గురించి ఎందుకో పెట్టవు మరి. ఇంకా చాలామంది వీడియోలు పెడుతుర్రు, ఏదో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆడ నేను మహిళల ఉసురు కలుగుతుంది, నువ్వు పెట్టిన పథకం వల్ల కొట్టుకుంటున్నారు అని అంటున్నావు, సీట్లు దొరుకుతలేవు అని అంటుర్రు. సరే అయ్యా, 10 ఏళ్ల కింద నుంచి మంచిగా సీట్లు దొరికినాయి కదా, అన్ని ఖాళీగా ఉండే బస్సులన్నీ పొరలాడుకుంటూ పోయినాం కదా మనం. అసలు నువ్వు తెలంగాణలో ఏనాడు ఉన్నావా? చూసినావా? స్టూడెంట్స్ సీట్లు లేక ఏలాడు వరకుంటా కాలేజీలకు పోయిర్రు. ఎరికేనా? సీట్లు లేవడం ఇది కొత్తగా, సీట్లు లేకపోవడం ఇది కొత్త కాదు. ఎక్కడో జరిగిన ఒక సంఘటన తీసుకొని ఈ పథకం అంతా వేస్ట్ అంటే, ఆ పథకం వల్ల ఎంతమందికి డైరెక్ట్ బెనిఫిట్ అవుతుందో అది ఆలోచిస్తున్నావా అసలు నువ్వు? ఇప్పుడు రోజు కూలి పని పోయే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ రోజు కాలేజీకి పోతారు. గత ప్రభుత్వం, మీ ప్రభుత్వము పెంచిన బస్ ఛార్జీల వల్ల కనీసము నెలకు 2,000 కావాలి, 1,500 నుంచి 2,000 కావాలి బస్ ఛార్జీలు, కిరాయి. ఇప్పుడు వీళ్ళకి అందరికీ డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది కదా, మిడిల్ క్లాస్ వాళ్ళే కదా బస్సులలో పోయేది. ఇట్లా పోస్టులు పెట్టేటోళ్ళే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ వీళ్ళే ఉపయోగించుకుంటారు ఉచిత బస్ సౌకర్యం, మళ్ళీ వీడియోలు తీసి పెడతారు. ఇక్కడ నుంచి వీడియోలు తీసి పంపించుడు బీఆర్ఎస్ వాళ్ళు, ఆ మహానుభావుడు ఆడ కూర్చొని అమెరికాలో కూర్చొని కార్లో తిరుపుకుంటా పోస్టులు పెట్టుడు. తెలివి ఉందా ఏమన్నా? ఇంకో విషయము, నువ్వు ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డిని గుంపమేస్త్రి, సన్నాసి అది అని మాట్లాడతావా? మరి నువ్వు గుంపమేస్త్రి అంటే మరి మేమేమనాలి? మీ నాయకుడిని 90 ml అనాలా? బాతాల పోషెట్ అనాలా? పిట్టెల దొర అనాలా? లేకపోతే పిట్టర్ టిల్లు అనాలా? ఇట్లా అనాలనిపిస్తుంది కానీ అనం. మేము సమయం పాటిస్తాం, సరేనా? ఇంకో విషయం, మీరు 10 సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీలన్నీ ఓసారి గుర్తున్నాయా మీకు? వచ్చిన నెల రోజులలో ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకంగా పోస్టులు పెడుతురు కానీ ఎన్ని హామీలు ఇచ్చిర్రు? ఇక మళ్ళీ మొదలు పెట్టాలి, ఇక దళిత ముఖ్యమంత్రి కాంచి మొదలు పెట్టాలి. ఇక దళిత ముఖ్యమంత్రి ఎక్కడవాయే? దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడవాయే? గిరిజనులకు పోడు భూములు వస్తుంటారు ఎక్కడవాయే? డబుల్ బెడ్రూమ్ల పథకం ఎక్కడవాయే? ఎంతమందికి ఇచ్చిర్రు? జిల్లాకొకటి 100 పడకల ఆసుపత్రి కడతంటిరి, అదెక్కడ వాయే? KG to PG ఉచిత విద్య అదెక్కడ వాయే? జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు వంచుతంటిరి, అదెక్కడ వాయే? రైతులకు రుణమాఫీ ఎక్కడ వాయే? నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఎక్కడ వాయే? ఓ ఇంకా బొచ్చడు ఉంది చెప్పుకుంటూ పోతే. ఈయనను మీకు 30,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్ల కింద, ఇప్పుడు ఏం చేసిర్రు? 6 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిర్రు. మీరు అప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తే ఏమన్నారు? అధ్యక్ష, ఇప్పుడే కొత్తగా విడిపోయినాం, మనము కొత్త సంసారం, జర మనం సవలతు చూసుకోవాలిగా, ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డాం, ఇబ్బందులు ఉంటాయి,
ఇప్పుడే పుట్టినాం ఇవన్నీ మాట్లాడిండు మీ సారు, మీ నాయకుడు. ఓసారి యూట్యూబ్లో పోయి చూసుకో. అంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితేనే ఇప్పుడే కొత్తగా ఏర్పడింది, కొత్త సంసారము సర్దుకోవాలని మాట్లాడారు. మరి మీరు 6 లక్షల కోట్లు అప్పు చేసి చేతిలో పెట్టిర్రు. మరి మీ లెక్కన ఎంత టైం కావాలి సర్దుకుంటందుకు? అయినా వీళ్ళేమన్నా అట్లా అంటుర్రా? వచ్చిన మొదటి రోజే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి డైరెక్ట్ 10 లక్షలు చేసిరు కదా. రెండో రోజే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు కదా. ప్రగతి భవన్ దగ్గర ఉన్న గేట్లన్నీ తీసేసి కంచెలన్నీ తీసేసి డైరెక్ట్ ప్రజావాణి పెడుతురు కదా. మరి 6 పథకాలు తెల్ల రేషన్ కార్డులకే ఇస్తారా, వేరేటోళ్ళకి ఇయ్యరా అని విమర్శలు చేస్తున్నారు. మరి 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు ఎందుకు ఇయ్యలే మరి? సరే, మరి అదే ముఖ్యమంత్రి అదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా, ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం భయపడొద్దు, కొత్త రేషన్ కార్డులు మళ్ళీ మేము ఇస్తాము, ఇచ్చిన తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు అని. ప్రతి 4 నెలలకు ఒకసారి ఉంటుందని చెప్పారు కదా. ఆ ముచ్చట ఎందుకు చెప్పవు? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు 10 ఏళ్ళు ఇచ్చిన హామీలో 10% కూడా ఏమంటారు అమలు చేయలేదు. వచ్చిన నెల రోజులలోనే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే కింద కామెంట్లు చదువుకోరు ఒకసారి ఎట్లా ఉన్నాయో. ఇంకా ఘోరంగా, అరే మీ పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుర్రు, రైతులు రుణమాఫీ లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, స్టూడెంట్స్ పేపర్ లీకేజ్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఏనాడన్నా ప్రజల్ని ప్రగతి భవన్ దగ్గర రానిచ్చిర్రా? ప్రజల సంగతి దేవుడేరు. కనీసము మంత్రులు ముఖ్యమంత్రులన్న లోపలికి వచ్చిర్రా? ముఖ్యమంత్రిని కలుస్తానికి రానిచ్చిర్రా అసలు? మీరు వద్దురా నాయన అని ప్రజలు తీర్పిస్తే ఓడగొడితే ఇంకా పద్ధతులు లెక్క మాట్లాడతారు. మీరు చక్కగా చేస్తుంటే ప్రజలు ఎందుకు ఓట్లు వేయకపోతురు? కేటీఆర్ గారు అంటారు, మొన్న ఆయనకు ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆయనట మెసేజ్ పెట్టిండట, సార్ మనము 32 మెడికల్ కాలేజీలు కట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే అయిపో సార్, గెలుద్దు మనం. ఏమైనా తెలివి ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్ళు కేవలము బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి వ్యతిరేకంగానే పనిచేసినాయి. ఫేవర్గా ఎవరికి పనిచేయలే. అందులో ఒక లాజిక్ పాయింట్ ఉందో అర్థం చేసుకో. మళ్ళీ చెప్తున్నా, కేవలం కేసీఆర్ వల్ల మోసపోయిన వాళ్ళు, మీ పార్టీ విధి విధానాల వల్ల నష్టపోయిన వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు మీకు వ్యతిరేకంగా పెట్టిర్రు. ఒకవేళ మీకు వ్యతిరేకంగా చెప్పుకుంటూనే ప్లస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనుకో, మీకు ఇంకా ఇప్పుడు వచ్చిన సీట్ల కంటే ఇంకా ఘోరంగా తక్కువైపోవు సీట్లు. ఇంకా అక్కడ మీరు బచాయించారు. మీరు 10 ఏళ్ళ అధికారంలో మీరున్నారు. ఓకే, ఎవడో ఒకటో ఇద్దరో మీకు అగనెస్ట్గా మాట్లాడితేనే వాళ్ళని తీసుకుపోయి లోపలేసిరు. అది అందరికీ తెలిసిందే. ఇక మరి అధికారం ఓవర్ చేతులు ఉన్నట్టు, ఛానళ్ళన్నీ ఓవర్ చేతులు ఉన్నట్టు. మీకు ఫేవర్గా కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా నడిచినాయి. ఓకే, పక్క పార్టీ గురించి పక్క పార్టీల గురించి ఏది వాళ్ళు న్యూస్ చూపించలే. మీరు తుమ్మినా తగ్గినా మీ గురించే చూపించేటోళ్ళు. ప్రతి ఒక్కటి ఫేవర్గా అయినా కానీ ఓడిపోయారు మీరు. చూసినావా ప్రజలల్లో ఎంత వ్యతిరేకత ఉందో? ఇకనైనా అర్థం చేసుకోరు. ఓకే, ఒకసారి విమర్శించే ముందు 10 ఏళ్ళు మనం చేసినాము, కనీసం వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి అని అవగాహన ఉండాలి. ఆ విమర్శలు కూడా ఓ పద్ధతి ప్రకారం ఉండాలి. ఇంకా ఘోరం ఒక విమర్శ అయితే, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టిరు, 2 ఆడవాళ్ళు అట మాట్లాడుకుంటారట, వదిన ఏడునవంటది. ఆమె అంటది, వదిన ఇప్పుడే కూకట్పల్లి పోయినా, ఆడ సాయిదాగా వచ్చిన, ఇప్పుడు మళ్ళీ బస్సులో దిల్సునార్ పోతున్నా, ఆడ టిఫిన్ చేస్తా, తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి పోతాను. ఏమంటది, వదిన ఎందుకు మరి ఒకటే దగ్గర చాయ్ తాగి టిఫిన్ చేయకపోయినావు, అక్కడిక్కడ ఎందుకు తిరుగుతున్నావు పైసలు దండి కానీ అంటే ఏమంటది, ఏ ఊకో వదిన మన పైసలా పుక్కడగానైనా ఫ్రీ బస్సు తిరగాలి అని ఏమంటది. ఇగో ఈ ట్రోల్స్ చేస్తారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మరి నాకు అర్థమైతలేదు, తెలంగాణలో అంత పని లేక మహిళలు ఎవ్వరు లేరు. ఉంటే గింటే మీ ఇంట్లో ఇట్లా ఉర్రో ఏమో, అందుకే మరి మీరు అట్లా పెట్టారు. ఎవరు పనాలు చేసుకుంటారు. ఇంట్లో పిల్లలకు వంట పని ఇంటి పని ఉండేటోళ్ళు వాళ్ళు చేసుకుంటారు, బయట డ్యూటీలో పోయేటోళ్ళు, కూలి పనులకు పోయేటోళ్ళు, ఆఫీస్లో పోయేటోళ్ళు, ఎక్కడ పోయేటోళ్ళు అక్కడ పోతుర్రు. అంత పని లేక ఎవ్వరు లేరు.
ఇంత దారుణంగా పెట్టి తెలంగాణ మహిళలు అవమానించకర్రి. అర్థమవుతుందా? ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేస్తుండు కదా, వితిన్ 100 డేస్లో అమలు చేస్తాడు. మీ లెక్క 10 ఏళ్ళ దాకా ఏం ఊకోరు. ఓకే, ఇకనైనా మీరు ఎందుకు ఓడిపోయిర్రో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఓకే, కానీ వచ్చిన నెల రోజులలోనే విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. అది కూడా ఏదో ఎక్కడో చిన్న చిన్న జరిగిన విషయాలను తీసుకొస్తారు. మరి మీ ప్రభుత్వంలో ఎంత లాస్ అయింది, ఎన్ని కోట్ల అప్పులు చేసారు, మీరు ఇచ్చిన పథకాలు ఎందుకు అమలు చేయలేదు, ఓ బొచ్చడుందో చెప్పుకుంటూ పోతే అవి పెద్ద విషయాలు, ఇవి కాదు. ఇప్పుడు ఈ వీడియో పెట్టినందుకు నాకు కింద కామెంట్లు పెడతారు, నీ సంగతి చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తామని. ఓకే, నో ప్రాబ్లం, దేనికైనా రెడీ. మీరు తెలంగాణ సమాజాన్ని తప్పుగా గైడ్ చేస్తారు. సో నాలాంటోడు ముందుకొచ్చి మాట్లాడాలి. మీకు సంబంధించిన ఛానళ్లకు పైసలు ఉండొచ్చు, 10 మందిని స్టాఫ్ పెట్టుకోవచ్చు, పెద్ద పెద్ద తెరలు ఉండొచ్చు, కానీ నాకు అవి ఏం లేకపోయినా నాకు ఒక ఫోన్ ఉంది, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నోరు ఉంది, చాలు. నేను విమర్శలు చేసినా ఒక పద్ధతి ప్రకారమే చేస్తా. మీ లెక్క అడ్డగోలిగా మీ నాయకులు మీరు తిట్టినట్టు తిట్టం. ఓకేనా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దయచేసి మనోళ్ళు సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మనం కూడా ముందుకు రావాలి. ప్రభుత్వం మీద వీళ్ళు నెల రోజుల్లోపే ఇలా విషం జిమ్ముతుంటే దాన్ని మనం ఎదుర్కోవాలి. మనం అందరం ఒక్కటవుదాం. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.